అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఎస్టీ ఆస్ట్రోలాజిక్స్. ఈరోజు మనము ఈ వీడియోలో కుంభరాశి యొక్క లక్షణాల గురించి మనం తెలుసుకుందామని వచ్చేసి డీటెయిల్గా. కుంభరాశి యొక్క లక్షణాలు తెలుసుకుందామండి. మెయిన్గా మొత్తం 12 రాశులు ఉంటాయి, అందరికీ తెలిసిన విషయమే కదండి. మొత్తం 12 రాశులు ఉంటాయి, మేష రాశి నుంచి మీన రాశి వరకు అని చెప్పేసి. లాస్ట్ రాశి వచ్చేసి కుంభరాశి అండి. కానీ అందరూ ఏమనుకుంటారో లాస్ట్ చివరిగా ఉండే రాశి మీన రాశి కదా సార్, 12వ రాశి. మీరు ఎలా చెప్తున్నారు సార్ లాస్ట్ రాశి చివరి రాశి కుంభరాశి అని అడిగితే, మనం సూర్యుడిని మనం నక్షత్రం గ్రహంగా తీసుకుంటాం కదండి. సూర్యుడి నుంచి తీసుకుంటే అట్లా గ్రహాల తర్వాత బుధుడు ఉంటాడు, శుక్రుడు ఉంటాడు, అట్లా గురువు, శని ఉంటాడు కదండి. శని అనే గ్రహము చాలా చివరిగా ఉంటుందన్నమాట. సూర్యుడి నుంచి గ్రహం తీసుకుంటే శని అనే గ్రహము చాలా చివరిగా ఉంటుందండి సోలార్ సిస్టంలో వచ్చేసి. శని తర్వాత లాస్ట్ గ్రహము, అప్పుడు చివరి గ్రహం కాబట్టి సూర్యుడి నుంచి వచ్చే వెలుతురు శని గ్రహానికి తక్కువ పడుతుంది కాబట్టి అప్పుడు శని చివరిగా ఉంటుందండి. శని చివరిగా ఉండడం వల్ల శనికి చాలా తక్కువ లైట్ పడుతుంది. అందుకే శని ఇప్పుడు మనం బ్లాక్ కలర్గా చూసిస్తామండి. నలుపు ఎందుకంటే లైట్ పడదనమాట. శని అనే ప్లానెట్ మీద లైట్ ఎక్కువగా ఉండదండి, తక్కువగా ఉంటుంది అసలు లైట్. అందుకే చీకటి గ్రహం అంటామండి. అలా తీసుకున్నట్లయితే శని అధిపతుల రాశులు ఏవే రాశులు అండి? శని అధిపతుల రాశులు వచ్చేసి మకర రాశి, కుంభరాశి. శని అధిపతుల రాశులు మకర రాశి, కుంభరాశి కాబట్టి మకర రాశి అయిపోయిన తర్వాత లాస్ట్లో ఉండేది కుంభరాశి కాబట్టి 12 రాశుల్లో చివరిగా వచ్చే రాశి వేసారంటే కుంభరాశి అనేట్టుగా అర్థం అండి వచ్చేసి. ఇంకా చాలా చెప్పచ్చు, లక్షణాలు సింపుల్గా చెప్పచ్చండి. 12 రాశుల్లోనే చాలా లేజీగా ఉండే ఏ రాశారంటే కుంభరాశి అండి. కుంభరాశి వారికి శని అధిపతి కాబట్టి శని సంబంధించిన కారకతలు అన్నీ ఉంటాయండి. ఈ చెప్పే లక్షణాలు మకర రాశి వారికి, కుంభరాశి వారికి అన్ని వర్తిస్తాయండి. 75% సేమ్ ఉంటాయండి. ఒక 25% మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది అనమాట. మెయిన్ ఈ కుంభరాశి వారు శతభిత నక్షత్రం ఉన్నారనుకోండి, శతభిత నక్షత్రం. మనకు తెలుసు కదండి, కుంభరాశిలో వచ్చేసి 3 నక్షత్రాలు ఉంటాయండి. ధనిష్ట నక్షత్రము, శతభిత నక్షత్రము, పూర్వభద్ర నక్షత్రం అనేసి. ఈ 3 నక్షత్రాలలో శతభిత నక్షత్రం వారు వచ్చేసి వీళ్ళు ఎవరి మాట వినరండి. ఎందుకు ఎవరి మాట వినరండి? వీళ్ళు మన సీతయ్య అని చెప్పచ్చు. ఎందుకంటే నక్షత్రం అధిపతి రాహు అండి వచ్చేసి. ఓకే అండి, నక్షత్రం అధిపతి రాహు అనమాట. అంటే రాహు నక్షత్రం 3 ఉంటాయి కదండి. శతభిత నక్షత్రము, స్వాతి నక్షత్రం, ఆరుద్ర మిథున రాశిలో ఉంటుంది, స్వాతి నక్షత్రం తులారాశిలో ఉంటుంది, శతభిత నక్షత్రము కుంభరాశిలో ఉంటుంది. ఈ రాహు నక్షత్రం ఉండే వాళ్ళు వీళ్ళు ఎవరి మాట వినరండి. ఈ రాహు అనేది గాలి కదండి, లేదా గాలి అనమాట. ఈ శతభిత నక్షత్రం వారిని పట్టుకొచ్చి ఒక ప్రెజర్ చేసి ఒక రూమ్లో పెట్టండి, వాళ్ళు బస్ట్ అయిపోతారు, వాళ్ళు ఉండలేరు అనమాట. వాళ్ళకి గాలి అంటే ఎక్కువ ఇష్టం. చూడండి, శతభిత నక్షత్రం ఎవరైనా సరే, రాహు సంబంధించిన నక్షత్రం ఎవరైనా సరే అండి, గాలిని ఎక్కువ ఇష్టపడతారనమాట. వాళ్ళు కొంతసేపు గాలి లక్షణం ఏం చెప్పండి, ఎక్కడ బుద్ధి పడితే అక్కడ ఉంటుంది కదండి. కొంతసేపు ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశంకు మారుతా పోతా ఉంటుంది. అదేవిధంగా వీళ్ళు కూడా మారుతూ ఉంటారండి శతభిత నక్షత్రం వాళ్ళు వచ్చేసి. అదే అనమాట. పూర్వభద్రులు కాదండి, కొంచెం గురువు మంచిగా ఉంటారండి, మంచి క్యారెక్టర్గా ఉంటారు, హానెస్టీగా ఉంటారు, పేరు ముఖ్యం ఉంటారండి. ఈ ధనిష్ట నక్షత్రం వాళ్ళు కోపం ఎక్కువ ఉంటుందండి, కొంచెం ఎక్కువ. నక్షత్రాధిపతి కాబట్టి కొంచెం కోపం అనేది వీళ్ళకు ఎక్కువగా ఉంటుంది ధనిష్ట నక్షత్రం వారికి, అంతేనండి. మెయిన్గా ఏంటి సార్ మా యొక్క కుంభరాశి యొక్క స్పెషాలిటీ అంటే, 12 రాశుల్లో ఏం స్పెషాలిటీ అంటే బ్రాండ్ అండి. బ్రాండ్ ఓల్డ్. శని అంటే ఏంటండి, పురాతన వస్తువు, ఓల్డ్ వస్తువుని ఎక్కువగా ఇష్టపడతారండి. మీరు ఎవరైనా చూడండి, సార్ నా రాశి కుంభరాశి అని చెప్పండి, ఓకే, మీ దగ్గర వస్తువులు అన్ని బ్రాండెడ్ ఉంటాయండి. మీరు ఇంకోటి ఏంటంటే, ఈ శని కుంభరాశి వాళ్ళు మకర రాశి ఏం చేస్తారంటే బట్టలు తక్కువ రేట్ వేసుకుంటారండి, ఎక్కువ పెట్టరు. వేసుకుంటే ఒకటి కొన్న బ్రాండెడ్గా కొనుక్కుంటారండి. ఒకటి కొని బ్రాండెడ్గా కొనుక్కొని దాన్ని సంవత్సరం 2 ఏళ్ళ పాటు వేసుకుంటారు. వీళ్ళకు బ్రాండెడ్ వస్తువులు ఎక్కువ అండి. ఇప్పుడు చాలా బ్రాండెడ్ మనం ఉంటాం కదండి, అడిడాస్ కానీ, షూ కంపెనీలు కానీ, చాలా ఉన్నాయి కదా బ్రాండెడ్ వస్తువులు. ఈ బ్రాండెడ్ వస్తువులు వీళ్ళు ఎక్కువ ఇష్టపడతారన్నమాట. ఎందుకంటే శని అనేది ఒక బ్రాండ్ అనమాట. ఇప్పుడు బ్రాండ్ అంటేనే కదండి ఎక్కువ దానికి విలువ ఉంటుంది కదండి. ఎందుకు విలువ వస్తుంది చూడండి, 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 20 years, 30 years ఒక బ్రాండ్ని, ఒక కంపెనీ ప్రాఫిట్గా నడుపుతుందంటే దాంట్లో ఒక మ్యాటర్ ఉంటాయి కదండి, వాళ్ళ స్టఫ్ ఉంటాయి కదా, వాళ్ళు నడపగలుగుతారు 20 సంవత్సరాలు అనేది. అప్పుడు వాళ్ళకి ఇష్టం అనమాట అది వచ్చేసి. శని అంటే బ్రాండు, ఓల్డ్, పురాతన వస్తువు కాబట్టి బ్రాండెడ్ వస్తువులు ఎవరి దగ్గర ఎక్కువ ఉన్నాయంటే వాళ్ళు ఇల్లే అండి. ఎవరైనా చూడండి, ఎవరైనా వస్తువు ఎవరికన్నా మీకు పోగొట్టుకున్నారు అనుకోండి, సెల్ ఫోన్ కానీ చిన్నది అని కానీ, పలానా బ్రాండ్ చెప్తారు, పలానా బ్రాండ్ చెప్పి విలువ చెప్తారు, అమౌంట్ చెప్పి 10,000 రూపాయలు బ్రాండ్ రా, నాది వచ్చేసి నాది ఐఫోన్ కనవ అని చెప్తారండి. ఇట్లా కూడా చెప్పొచ్చు. ఐఫోన్ చాలా మంది కలిగిన వ్యక్తులు కుంభరాశి వారు ఉంటారని చెప్పొచ్చు. ఎందుకంటే ఐఫోన్ అనేది బ్రాండ్ కదండి. ఐఫోన్స్ చాలా మంది ఉంటుంది అనమాట. ఐఫోన్ మీకు మ్యాక్సిమం చదువురాశి మీ వాళ్ళ దగ్గరికి బ్రాండ్ కోసమే తీసుకుంటారండి వచ్చేసి. అట్లా అనమాట. ఇంకో మైనస్ పాయింట్ ఏంటంటే ఇక్కడ వీళ్ళకి వచ్చేసి
12 రాశుల్లోనండి ఫస్ట్ ప్రయారిటీ జాబ్కి ఇస్తారండి వీళ్ళు. జాబ్, బిజినెస్. సెకండ్ ప్రయారిటీ ఫ్యామిలీ అండి. కుంభరాశి వారు, మకర రాశి ఇద్దరు అంతే. ఫస్ట్ జాబ్ సార్ అంటారు వచ్చి. జాబ్ అయిన తర్వాత, వర్క్ అయిపోయిన తర్వాత ఫ్యామిలీకి సెకండ్ ప్రయారిటీ ఉంటుందండి. వర్క్ కష్టపడి సగం జీతం 75% ఎఫర్ట్ అంతా ఇలా జాబ్ కోసం, బిజినెస్ కోసం పెడతా ఉంటారండి. అదే ఎందుకంటే కర్మ కదండి. శని కుంభరాశి కాబట్టి, అధిపతి శని కాబట్టి ఆ కర్మ వీళ్ళు కష్టపడి తగ్గించుకుంటూ ఉంటారండి వచ్చేసి. అదేనమాట. నెక్స్ట్ ఇది తెలుసు అండి, లేజీగా ఉంటాము, మందంగా ఉంటాము, ఏం చేసి నిదానంగా చేస్తాము, అది ఓకేనండి. పురాతన వస్తువులు అంటే చాలా ఇష్టం అండి మీకు. ఓల్డ్ వస్తువులను చాలా ఇష్టపడతారనమాట. కుంభరాశి వారికి సొంత ఊర్లో ప్రజలు అంటే చాలా ఇష్టం. చూడండి, సొంత ఊరికి పోవాలన్నా, సొంత ఊళ్ళోని ప్రజలు కానీ, ఫ్రెండ్స్ని కానీ చాలా ఎక్కువ ఇష్టపడతారనమాట. సొంత ఊళ్ళో గౌరవం అంటే ఎక్కువ ఇష్టం. గౌరవం మాత్రం సొంత ఊళ్ళో కాపాడుకుంటారు. బయట ఊళ్ళో గౌరవం అయినా పర్లేదు, కానీ మీరు జాబ్ చేసే దగ్గర సొంత ఊళ్ళో మాత్రం ఎటువంటి గౌరవం పోకుండా, మెల్లగా ఎవరు కోపడుకోకుండా మీరు చూసుకుంటారండి. తర్వాత సొంత ఊళ్ళో అవమానపడడం అస్సలు ఇష్టం ఉండదండి కుంభరాశి వారికి. ఎందుకంటే శని అంటేనే సొంత ఊరండి. సో కుంభరాశి, మకర రాశి ఎవరికి ఉండదన్నమాట. మిగతా రాశుల వారికి అంత పట్టించుకోరండి వచ్చేసి. నెక్స్ట్ కుంభరాశి వారు చూడండి, ఎంత నిజమో ఎంత అబద్ధం ఉందో ఖచ్చితంగా తెలుసుకుంటారు. ఎందుకంటే శని కారకత్వం అదండి. శని అంటే ఏందండి? శని అంటే చీకటి కదండి. ఇప్పుడు శని అంటే చీకటి కాబట్టి చీకట్లో నువ్వు ఏం కనపడుతుందో తెలిస్తే కన్నా నీకు వెలుతురులో ఈజీగా తెలుస్తుంది కదండి. సో అట్లా అనమాట. లైట్ వేసినా, లైట్ ఆఫ్ చేసుకున్నా వీళ్ళకి కొంచెం గుర్తు పెట్టుకుంటారు. పలానా వస్తువు ఉంటుంది, పలానా వస్తువు ఉంది అనేసి వీళ్ళు తెలుసుకోగలుగుతారండి. ఆ క్యారెక్టర్ అనమాట. సో వీళ్ళకి ఎవరన్నా చెప్పే విషయాల్లో ఖచ్చితంగా మీరు తెలుసుకుంటారనమాట, ఎంత నిజం ఉంది, ఎంత అబద్ధం ఉంది అనేసి. తర్వాత ఒక నమ్మటము లేదా నమ్మకపోవటం గురించి కూడా తెలియజేస్తుంది. ఇది చాలా అంత ఈజీగా నంబర్ అండి వచ్చేసి. సో వీళ్ళు చాలా ప్రూఫ్స్ అడుగుతారు. శని అంటే ప్రూఫ్స్ అండి. మీకు 10 నిజాలు ఉన్నాయనుకోండి, 10 నిజాలు ఉంటే దాంట్లో మీరు 5 నమ్ముతారు. 5 నమ్మాల్సిన అవసరం లేదంటారు మీరు. 5 నంబరు అంటే నిజం చెప్పే వాళ్ళలోనే 5% మీరు నంబర్ అనమాట. 5 నిజాల్లో 10లోనే అట్లుంటారండి వచ్చేసి. సో నమ్మకం తక్కువ అనమాట. వేరే వాళ్ళపై నమ్మకం పెట్టుకోరు, ఎక్కువ నంబర్ ఎక్కువ సార్. అది మెయిన్ పాయింట్ ఇక్కడ. సో ఎక్కువ కాస్త కుంభరాశి వారే. కుంభరాశి చదువుకున్న వారు, పనిచేయవారు కుంభరాశి. ఇది ఇంకొక పాయింట్ అండి. కుంభరాశి వారు మీకు స్లో. ఇప్పుడు చెప్పండి సార్, ఎందుకు సార్ మాది చివరి రాశి అంటే లాస్ట్ కదండి, చివరి రాశి చెప్పాను కదండి. కుంభరాశి సార్ మీ ఫ్రెండ్స్ చూడండి సార్, మీతో పాటు 10th, ఇంటర్మీడియట్ కానీ, డిగ్రీ కానీ, పీజీ కానీ, జాబ్లో మీకన్నా అందరూ ఒక అడుగు ముందే ఉంటారండి వచ్చేసి. వాళ్ళే సెటిల్ అయ్యారు. మీరు కొంచెం లేట్గా ఉంటారు. వాళ్ళతో మీ తోటి స్నేహితులతో కంపేర్ చేస్తేనే మీరు కొంచెం బ్యాక్లో ఉన్నట్టుగా మీకు అనిపిస్తుందండి. అంతేగాని రియల్గా కాదు. మీ వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే మీరు బాగానే ఉంటారు. కానీ మీరేం చేస్తారంటే మీ ఫ్రెండ్స్, మీతో పాటు ఉన్న వాళ్ళు మాత్రమే మీరు కంపేర్ చేసుకుంటారండి వచ్చేసి. అది ఎక్కువ ఉంటుంది అన్నమాట. కంపారిజన్ ఎక్కువ ఉంటుంది. నాకన్నా తక్కువ టాలెంట్ ఉంది, నాకన్నా మనకి ఏమీ తెలియదు, బట్ డిజర్వ్ కదా ఆ పొజిషన్, కానీ ఈరోజు ఆ పొజిషన్లో ఉన్నాడు అని మీరు ఎక్కువ ఫీల్ అవుతుంటారు వచ్చేసి. ఎందుకంటే కానీ మీకు ఒక రోజు వస్తుంది, వాళ్ళు సంవత్సరంలో రీచ్ అయ్యారంటే మీకు 2 years 3 years పడుతుందండి, అంతే తేడా. కానీ మీరు కూడా ఆ లెవెల్కి వెళ్తారండి. దాన్ని మీరు అర్థం చేసుకోవాలన్నమాట. సో ఇంతేనండి. సో కుంభరాశి గురించి చెప్పాలనుకునేది వచ్చేసి. నెక్స్ట్ ఈ కుంభరాశి వారికి చాలామంది శతపథ నక్షత్రము అంతా అడుగుతున్నారు కదా, డొనేషన్స్ ఏం చేయాలి సార్ అనేసి. సో ఫస్ట్ మీరు అండర్ గ్రౌండ్ వెళ్ళిపోండి, ఓకేనండి. నెక్స్ట్ ఏప్రిల్ వరకు, ఈ జన్మశని అయిపోయేంత వరకు ఏ పని చేయకోకుండా అండర్ గ్రౌండ్లో వెళ్ళిపోండి వచ్చేసి. ఎవరికి కనపరాకోకుండా, సమస్యల నుంచి కొంచెం ఎవరికి కనపరాకుండా ఫస్ట్ చాలండి. జనాలకు వాళ్ళు అడగరు అనమాట. మనకు కనపడితేనే వాళ్ళన్నీ గుర్తు చేస్తుంటారు మనకు. ఎవరికి కనపరాకోకుండా మనం ఉండాలండి. మారువేషంలో తిరుగుతూ ఉండాలన్నమాట. జన్మశనిలో వచ్చేసి మారువేషంలో తిరగాలండి. ఇదే ఆన్సర్ వచ్చేసి. సో ఇప్పుడు శని అంటే వచ్చేసి లేబర్ పీపుల్ కదా. శని అంటే తక్కువ స్థాయి అనేసి. శని అంటే తక్కువ స్థాయి. శని అంటే ఇప్పుడు చూడండి, కుంభరాశి చెప్పాను కదండి, పెట్రోల్ బంక్ ఓనర్ కూడా పెట్రోల్ పడతారండి. అది అనమాట శని అనేసి. పెట్రోల్ బంక్ కూడా శని కారకత్వం కాబట్టి మెయిన్గా అండి. శని కుంభరాశి వారు అయితే మీరు ఎంత పెద్ద పొజిషన్ ఉన్నా కూడా మీరు లేబర్గా ఉంటారండి. అంటే మీకు అట్లా ఇష్టం అనమాట. మీరు లేబర్గా ఉండడము, లేబర్గా ట్రీట్ చేయడము. మీరు ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా కూడా మీరు కింద ఉన్న ఒక వ్యక్తిని పలకరించి మాట్లాడపోతారండి. మీరు ఆఫీస్ హెడ్ అయి ఉండొచ్చు కుంభరాశి వారు, కానీ కింద ఒక వాచ్మెన్ మాట్లాడి ఎట్లా మాట్లాడతారో, అంటే మీ పక్కలో ఉన్న ఆఫీసర్ ఎంత రెస్పెక్ట్ ఇస్తారో కింద పనిచేసే వ్యక్తిగా మీరు అదే రెస్పెక్ట్ ఇస్తారు. ఎందుకంటే మీకు తెలుసు అనమాట, వాల్యూ తెలుసు. ఒక ప్యూన్ వాల్యూ కానీ ఒక వాచ్మెన్ వాల్యూ మీకు తెలుసు కాబట్టి మీరు అట్లా ప్రవర్తిస్తారు సార్. అదే అనమాట కుంభరాశి యొక్క స్పెషాలిటీ వచ్చేసి. సో కుంభరాశి వచ్చేసి శని అంటే పూర్ పీపుల్ కాబట్టి ఎవరికోకుండా శని సార్ మెయిన్ వచ్చేసి ఎవరైతే ఎక్కువ కష్టపడుతుంటారో, కర్మ ఎక్కువ ఉంటుందో వాళ్ళకి సహాయం చేయాలండి. మీరు వాళ్ళకి సహాయం చేశారనుకోండి, మీకు వెంటనే కాకుండా కొంచెం లేట్గా అవుతుందండి. ఎవరైనా ఏమనుకుంటారంటే ఇన్స్టెంట్ అనుకుంటారండి. వీడియో చూస్తేనే పరిహారం చేస్తే నాకు జరిగిపోలేట్టుగా అనుకుంటారు. అది ఎలా చెప్పండి? ఈరోజు చేసే దానము సంవత్సరానికో 2 నెలలకి ఏదో రూపం మనకు తిరిగి వస్తుందండి. ఈరోజు దానం చేస్తాను, నీకు రేపే మంచిగా కావాలంటే ఎట్లా వస్తుంది చెప్పండి? రాదు కదా. అప్పుడప్పుడు చేస్తూ ఉండాలండి. అదే అనమాట. మనం ఎప్పుడో
మన దగ్గర ఉండేవాడు మనం చేస్తే ఫ్యూచర్లో ఎప్పుడో సార్ మనకి అది రిఫ్లెక్ట్ అవుతుందండి. నాకు కస్టమర్ చేస్తున్నారు ఇప్పుడే పరిహారం చేస్తాను సార్, 10,000 డబ్బులు వేస్తాను, ఆ పూజలు చేస్తా ఈ పూజలు చేస్తా అంటే ఏమి జరగదండి వచ్చేసి అదనమాట. సో మీకు మీ వల్ల ఎంత అవుతుందో అంత వచ్చేసి ఎవరికన్నా పూర్ పీపుల్కి మీరు డొనేట్ చేయాల్సింది కోరుకుంటాం అంతేనండి వచ్చేసి. సో కోర్స్ ఉందండి, ఎవరికైనా అస్సాలు నేర్చుకునే వాళ్ళు యాప్ ఉంది, డౌన్లోడ్ చేసుకొని నేర్చుకోవచ్చండి. సో అంతేనండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వచ్చేసి వీడియో పెడతానండి వచ్చేసి మకర రాశి కుంభరాశికి.